అనగనగా ఒక కథ. కథలంటే ఇష్టం లేని వారుండరు. ముఖ్యంగా పిల్లలు కథలంటే చెవి కోసుకుంటారు. కథలు మనస్సుకు ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా నైతిక జీవనానికి కావలసిన బాటలను వేస్తాయి. కథలు పెద్దల అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన జీవన సూచికలు. పిల్లలు పసిమొగ్గలు. వారు తెలియక చేసే తప్పులను వారికిష్టమైన కథలు, ఆటలు, పాటల ద్వారా తెలియచేస్తూ వారికి అర్థమయ్యే రీతిలో చెప్తూ వారిని సరైన మార్గంలో పెట్టవచ్చు. అప్పుడు వారు మారాం చేయకుండా తప్పనిసరిగా మంచి మార్గంలో పయనిస్తారు. దానిలో భాగంగానే మా ఈ చిన్ని ప్రయత్నం. అనగనగా ఒక కథ. ఏమైంది చిన్ని? ఎందుకు ఏడుస్తున్నావు? సన్నీ నా చాక్లెట్ తీసుకున్నాడు, ఇంకా నా బొమ్మ కూడా గుంజుకున్నాడు. అవునా? మరి నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఏం చేశాడు సన్నీ? చెప్పు. సన్నీ ఫ్రెండ్స్ సన్నీకి భయపడుతున్నారు. సన్నీకి భయపడతారా అందరూ? అందరి దగ్గర అన్ని దాక్కుంటాడు. అన్ని లాక్కుంటాడా సన్నీ? అమ్మో, సన్నీకి అంత బలం ఉందా? అవును, వాడు పెద్దగా బలంగా ఉన్నారని పొగరు. అవునా? మరి సన్నీ మన ఇంటికి కూడా వస్తాడు కదా? వాళ్ళ అమ్మ ఇంట్లో టీవీ పెట్టకపోతే మన ఇంటికి వచ్చి మన టీవీలో చూసుకుంటాడు. ఇంకా వారికి ఇష్టమైన కార్టూన్స్ కూడా చూసుకుంటాడు. ఇంకా రిమోట్ కూడా లాక్కుంటాడు. అమ్మో, అవునా? సన్నీ చాలా పెద్దగా బలంగా ఉన్నాడని అందరి దగ్గర అన్ని లాక్కుంటున్నాడా? అయినా చిన్ని బంగారం, ఎవరైనా ఏమైనా అంటే అలా ఏడవకూడదు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలి. అయినా భయపడకూడదు. సన్నీ కూడా మీ ఫ్రెండే కదా. సరేలే, వాడి బాధ లేకుండా నేను ఒక ఉపాయం చెప్తాను, సరేనా? మా పిన్నొచ్చింది సాయంత్రం అని తీసుకొనిరా. తీసుకొచ్చి వాడికి కొత్త కొత్త కార్టూన్ పిక్చర్స్ చూపిస్తాను అని తీసుకునిరా, సరేనా? వాడు నిన్నెప్పుడు కొట్టకుండా నేను చేస్తాను. నిన్నే కాదు, ఇంకెవ్వరిని కొట్టకుండా నేను చూసుకుంటాను. తీసుకొస్తావా? సరే, మరి వెళ్ళు. ఏం చిన్ని, మళ్ళీ వచ్చినావు? ఎదురాక ఏడ్చుకుంటూ పోయినావు కదా. కొత్త కారు బొమ్మనా? ఇటీజీ. మా పిన్ని బొమ్మలు తెచ్చింది, ఇంకా కార్టూన్ కూడా తెచ్చింది. సాయంత్రం పెడతానన్నది. సరే, అయితే సాయంత్రం నేను కూడా వస్తా. సరే పిన్ని, సాయంత్రం సన్నీ వస్తానన్నాడు. ఏ వెరీ గుడ్. అయితే మన ప్లాన్ సక్సెస్ అన్నమాట. హే, చిన్ని చిన్ని. హాయ్ సన్నీ, బాగున్నావా? బాగున్నాను పిన్ని. ఏంటి, చిన్ని కావాలా? చిన్ని కొత్త కార్టూన్ పిక్చర్స్ చూపిస్తానన్నది. చిన్ని చిన్ని, మీ ఫ్రెండ్స్ అన్నీ వచ్చాడు చూడు. హాయ్ సన్నీ. హాయ్ చిన్ని. కార్టూన్ పిక్చర్స్ చూపిస్తానన్నావు కదా పిన్ని. ఓ, కొత్త కార్టూన్ పిక్చర్ చూడడానికి వచ్చాడా? అవునా? అవును పిన్ని. సరే, మరి కార్టూన్ పిక్చర్ పెడతాను, మరి మీరు అల్లరి చేయకుండా చూడాలి, సరేనా? సరే పిన్ని. మరి ఈరోజు మనం ఏనుగు చీమ కథ చూద్దాం, సరేనా? ఓకే. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా జంతువులున్నాయి. పులులు, ఏనుగులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు, పాములు, చీమలు, ఇంకా చాలా జంతువులున్నాయి. వీటిలో ఒక ఏనుగు చాలా పొగరగా ఉండేది. అందరినీ భయపెడుతూ బాధ పెడుతూ ఉండేది. నేను అందరికంటే పెద్దగా ఉంటాను. నా తొండంతో ఏదైనా పెకలించగలను. ఎవరన్నా నాకు భయం లేదు. నన్ను చూసి అందరూ భయపడాలి. నన్ను చూసి అన్ని జంతువులు భయపడుతున్నాయి. అలా ఏనుగు జంతువులను చూసి నవ్వుకుంటూ ఉండేది. జంతువులు
ఏనుగును చూసి పక్కకు వెళ్ళిపోయేవి. ఈ ఏనుగు మనల్ని చూస్తే ఎప్పుడూ భయపెడుతుంది, బాధ పెడుతుంది, కనిపించకుండా దూరంగా ఉండటం మంచిది అని అనుకునేవి. ఒకరోజు అడవిలో ఉన్న చీమలు ఆహారం కోసం వరుసలో బయలుదేరాయి. ఒకదాని వెనుక ఒకటి బారులు తీరి వెళ్తున్నాయి. అటువైపు వచ్చిన ఏనుగు ఈ చీమలను చూసింది. ఏనుగు చీమల దగ్గరకు వచ్చి చూస్తూ ఉంది. చీమలు ఏనుగు వైపు చూడకుండా వరుసగా వెళ్తూనే ఉన్నాయి. పొగరుబోతు ఏనుగు చీమలు తనను పట్టించుకోకుండా అలా కలిసి వెళ్తూ ఉండటాన్ని భరించలేకపోయింది. ఏమిటి? చీమలన్నీ నన్ను చూసి భయపడకుండా అలా ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోతున్నాయి. వీటిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. వీటిని చల్లా చెదురు చేయాలి. ఎలా చేయాలి? అప్పుడు ఏనుగు గబగబా ఏటి దగ్గరకు వెళ్ళి ఏటిలోని నీటిని తొండంతో తీసుకుంది. చీమల దగ్గరకు వచ్చి తొండంతో నీటిని ఆ చీమల పైన గట్టిగా విరచిమ్మింది. పాపం, చీమలు నీళ్ల తాకిడికి చీమలన్నీ చల్లా చెదురుగా అయిపోయాయి. అటు ఇటు కొట్టుకుపోయాయి. కొన్ని నీళ్ల పైన పడేసరికి ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. అయితే అందులో ఒక చీమ మాత్రం ఏనుగు దగ్గరకు ధైర్యంగా వచ్చింది. నీవు ఇంత పెద్దగా, మేం ఇంత చిన్నగా ఉన్నాం. ఇలా చేయటం బాగాలేదు. నీ ప్రవర్తన మార్చుకో. ఎంత చిన్నగా ఉన్నావు? నువ్వు నాకు నీతులు చెప్తావా? పో, నా వేలుడంత లేవు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. ఏమిటి ఈ ఏనుగు ఇలా మాట్లాడుతుంది? ఇంతమందిని బాధ పెట్టి కూడా ఏ తప్పు చేయనట్లుగా దబాయిస్తుంది. ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఆ రోజు నుండి చీమ ఇతరులను బాధ పెట్టకుండా ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆలోచించింది. ఒకరోజు అడవిలో ఏనుగు గడ్డి తింటూ ఉంది. అది చీమ చూసింది. నెమ్మదిగా ఏనుగు చూడకుండా మెల్లిగా చీమ గడ్డి లోపలికి దూరిపోయింది. ఏనుగు గడ్డి తినేటప్పుడు చీమ ఏనుగు తొండం లోపలికి దూరింది. చీమ తొండం లోపలికి పోగానే ఏనుగును కుట్టడం మొదలుపెట్టింది. అబ్బా, మంట, నొప్పి, తొండం లోపల మంట. అబ్బా అబ్బా, మంట. అబ్బా, బాధ బాధ, అయ్యో బాధ, నొప్పి. ఇన్ని రోజులు అందరినీ బాధ పెట్టేది ఏనుగుకు బాధ అంటే ఇప్పుడు తెలుస్తున్నది. అబ్బా, నొప్పి, మంట. నువ్వు ఇతరులను బాధ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. వాళ్ళకి ఇలాగే ఉంటుంది కదా. ఇంకెప్పుడు ఎవ్వరిని ఇలా బాధ పెట్టకు. అవును, నిజమే. నేను ఆలోచించలేదు. ఇంకెప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టను. దయచేసి నన్ను బాధించకు. చీమ ఏనుగు తొండంలో నుండి బయటికి దూకేసింది. ఏనుగు చీమలతో, ఇతర జంతువులతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. అందరూ కలిసిమెలిసి హాయిగా ఉన్నారు. మరి మనమందరం కూడా కలిసిమెలిసి ఎవరిని బాధించకుండా స్నేహంగా ఉందామా? కథ బాగుంది కదా పిల్లలు? సన్నీ, ఈ కథలో నీకేమర్థమైంది? పిన్ని కథలో ఏనుగులన్నీ సన్నీ కూడా అందరినీ భయపెట్టిస్తాడు. అమ్మో సన్నీ, అలా చేయకూడదు కదా. మరి బలం ఉంది కదా అని చిన్నవాళ్ళని అలా కొట్టచ్చా? అది పాపం కదా, తప్పు కదా. మరి ఏనుగు వల్ల జంతువులన్నీ ఎంత బాధపడ్డాయో కదా. సారీ పిన్ని, ఎవరిని భయపెట్టాను పిన్ని. ఎవరి దగ్గర నుంచి ఏమీ బొమ్మలు గుంజుకోను. అందరితో మంచిగుంటాను పిన్ని. వెరీ గుడ్ సన్నీ. ఇప్పటి నుంచి ఎవ్వరిని కొట్టకుండా, ఎవరి దగ్గర ఎటువంటి వస్తువులు లాక్కోకుండా బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా చదువుకోవాలి. అప్పుడే అందరూ నిన్ను మెచ్చుకుంటారు. సరేనా? సరే పిన్ని. వెరీ గుడ్. అందరూ కలిసి ఆడుకోవాలి. సరేనా? హే, సన్నీ మారిపోయాడు. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. వెరీ గుడ్.